బైబిల్ నుండి మూడవ కథ. మొదటి పురుషుడు, స్త్రీ. ముందు కథను చూశారు కదా. అందులో ఏదో లోపం ఉందని గుర్తించారా? ఏమిటో తెలుసా? ఆ తోటలో మానవులు లేరు. దేవుడు మానవులను కూడా సృష్టించాలని కోరుకున్నాడు. మొదట ఆయన ఆదాము అనే పురుషుడిని, హవ్వ అనే స్త్రీని సృష్టించెను. నేల నుండి మట్టి తీసుకొని దేవుడు ఆదాముకు జీవాన్ని పోసెను. ఆ తర్వాత ఆదాముకు జంతువులకు పేర్లు పెట్టే పనిని ఇచ్చెను. తరువాత దేవుడు ఆదామునకు గాఢ నిద్రను కలిగించి ఆయన ప్రక్కలో నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో హవ్వను సృష్టించెను. ఆదాము హవ్వలు ఎంత సంతోషించి ఉంటారో ఊహించండి. అందమైన తోటలో జీవించడానికి, పిల్లలను కని కలిసి జీవించడానికి వారికి అవకాశం లభించింది. కాని వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకో తెలుసా? అది తరువాత కథలో చూద్దాం.